హైదరాబాద్ కంచె గచ్చిబౌలి భూములపై వివాదం కొనసాగుతోంది. కంచె గచ్చిబౌలిలో 400 ఎకరాల భూములు తమవేనని ప్రభుత్వం చెబుతోంది. భూములు వర్సిటీవేనని విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. 400 ఎకరాలపై 2004లో ప్రభుత్వం హెచ్సియు మధ్య ఒప్పందం కుదిరింది. వర్సిటీ ప్రభుత్వం మధ్య పరస్పర అవసరాల కోసం భూ మార్పిడి అగ్రిమెంట్ జరిగింది. కంచె గచ్చిబౌలిలోని 534.28 ఎకరాలను సర్కారుకు బదిలీ చేసింది హెచ్సియు. దీనికి బదులుగా గోపన్పల్లిలోని 397.16 ఎకరాల భూమి హెచ్సియుకి కేటాయింపులు జరిగాయి. గోపన్పల్లి సర్వే నెంబర్ 36, 37లోని భూములు హెచ్సిఏకి బదలాయించింది ప్రభుత్వం. 2004 జనవరి 31న హెచ్సియు సర్కార్ మధ్య భూ బదలాయింపుపై ఒప్పంద సంతకాలు జరిగాయి. సర్కార్ కేటాయించిన గోపన్పల్లి భూముల్లో నిర్మాణాలు చేసింది హెచ్సియు. అయితే హెచ్సియు ఇచ్చిన భూముల్లో 400 ఎకరాలను ఐఎంజీకి కేటాయించిన అప్పటి టీడీపీ సర్కార్. మిగతా 134 ఎకరాలను ఏపీ ఎన్జీఓ, టీఎన్జీఓకు కేటాయించాయి ప్రభుత్వాలు. 400 ఎకరాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు ఐఎంజీ సంస్థ. 2006లో ఐఎంజీ సంస్థకు కేటాయించిన భూములు రద్దు చేసింది కాంగ్రెస్ సర్కార్. అప్డేట్స్ తెలుసుకుందాం. యాదగిరి లైవ్ లో ఉన్నారు. యాదగిరి, 400 ఎకరాల భూమి వివాదం, ఇతర ఆందోళనకు సంబంధించిన డీటెయిల్స్ అంటే ఏదైతే ఈ గచ్చిబౌలి దగ్గర ఉన్నటువంటి 400 ఎకరాల భూమి ఉందో దీనికి సంబంధించినటువంటి దాంట్లో గత 2-3 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. రాజకీయంగా రకరకాల చర్చలు, తర్వాత అక్కడ కొంతమంది విద్యార్థుల పేరుతోని, హెచ్సి విద్యార్థులు కాకున్నప్పటికీ హెచ్సి విద్యార్థుల పేరుతో కొంతమంది అక్కడ ఆందోళన చేయడము, తర్వాత ప్రభుత్వం వర్షను అసలు ఏంటి ఈ భూములకు సంబంధించినటువంటి విషయాలు ఏంటి అనేది ప్రభుత్వం చెప్పిన తర్వాత ఇప్పుడు టీజీఐఐసికి అప్పచెప్పినటువంటి ఆ సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా నోటు విడుదల చేసినప్పటికీ కొన్ని రాజకీయ పార్టీలు దీని మీద తప్పుడు ప్రచారం చేస్తూ కొంత దుమారం లేపుతున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించి వాస్తవానికి ఏదైతే ఈ కంచె గచ్చిబౌలి ల్యాండ్ ఉన్నదో ఆ ల్యాండ్కు సంబంధించిన దాంట్లో ఇది వాస్తవానికి కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాండే. దీని మీద 20 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు, సుప్రీంకోర్టులో వాదించి కోట్లాడము, తర్వాత వాస్తవాలు చెప్పి అక్కడ ఈ ప్రభుత్వ ల్యాండ్ ఎట్లా అనే దాని మీద కూడా క్లారిటీ తీసుకోవడం అనేది జరిగింది. సో దీన్నే ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేసింది. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ల్యాండ్కు సంబంధించినటువంటి అంశాలు ఏంటి, వాస్తవాలు ఏంటి, ఎప్పటి నుంచి ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది, సో హెచ్సికి సంబంధించినటువంటి ల్యాండ్ కాదనడానికి రీజన్స్ ఏంటి, ఇట్లా ఓవరాల్గా దీని మీద ఒక స్పష్టతనిచ్చారు. కానీ దీని మీద ఈ 2-3 రోజుల నుంచి కూడా మళ్ళీ రాజకీయంగా దుమారం రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనబడతా ఉన్నది. వాస్తవానికి బీజేపీ కూడా దీని మీద మాట్లాడుతుంది, బీజేపీ నేతలు కూడా దీని మీద మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆ నేతలంతా కూడా ఎక్కడ కూడా ఇది హెచ్సియుకి సంబంధించినటువంటి భూములు అని ఎక్కడ కూడా మాట్లాడతలేరు. కంచె గచ్చిబౌలికి సంబంధించినటువంటి ల్యాండ్ అనే దాని మీద అంశం మీదనే మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఇది గచ్చిబౌలి హెచ్సియులో ఉన్నటువంటి హెచ్సియు రిలేటెడ్ హెచ్సికి సంబంధించినటువంటి భూములని ఎక్కడ కూడా వాళ్ళు మాట్లాడట్లేదు. సో ఈ అంశాన్ని కూడా ఒకటి గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇక బీఆర్ఎస్ నేతలు దీని మీద రకరకాల చర్చలు కూడా చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పర్యావరణానికి హాని జరుగుతూ ఉంటుంది, తర్వాత అక్కడ నెమ్మళ్ళు ఉంటాయి, సో అక్కడ చెరువులు ఉన్నాయి అనే వాదనలు కూడా వినిపిస్తున్నారు. సో అక్కడ ఈ ఏదైతే ల్యాండ్ ఉందో ఈ 400 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్కి సంబంధించిన దాంట్లో అక్కడ ఎక్కడ కూడా ఇలాంటి హాని జరిగే సిచ్యువేషన్ లేదు అని చెప్పేసి టీజీఐఏసీ క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వం కూడా దీని మీద ఒక నోటు కూడా ఇస్తూ క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయినా సరే కావాలనే దీన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నంలోనే కొన్ని రాజకీయ పార్టీలు దీని మీద రాజకీయంగా విమర్శలు చేస్తూ ఉన్నారు, తప్పుడు ప్రచారం చేస్తూ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే వాస్తవానికి ఈ గచ్చిబౌలిలో ఉన్నటువంటి ల్యాండు, తర్వాత హెచ్సియుకి సంబంధించినటువంటి ల్యాండు అసలు అక్కడ ఎంత ఉన్నది, హెచ్సియుకి ఎంత ఉన్నది, తర్వాత ఈ కంచె గచ్చిబౌలి ఏరియాలో ప్రభుత్వానికి ఉన్న ల్యాండ్ ఏంటి, సో గతంలో దీనిలో ఈ విషయంలో ఎలాంటి ఒప్పందాలు జరిగాయి అనే దాని మీద మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఏదైతే ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉందో దీనికి ఆనుకొని ఈ కంచె గచ్చిబౌలి, గోపన్నపల్లి అనే 2 గ్రామాలు ఉంటాయి. అయితే ఈ గోపన్నపల్లి గ్రామంలో సర్వే నంబరు 36, 37లో రాష్ట్ర ప్రభుత్వానికి 397.16 ఎకరాల భూమి ఉన్నది. ఇక కంచె గచ్చిబౌలిలో సర్వే నంబరు 25లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు సంబంధించి 534.28 ఎకరాల భూమి ఉన్నది. అయితే దీనికి సంబంధించి ఇటు ప్రభుత్వము అటు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు సంబంధించి వీళ్ళిద్దరి
ఒప్పందాలకు ఈ ఇద్దరు కూడా ఒప్పందాలు చేసుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా ఏదైతే ఈ కంచె ఒప్పందంలో భాగంగా ఈ గోపనపల్లిలో ఉన్నటువంటి భూమిని ఈ ఏదైతే 397.16 ఎకరాలు ఉందో దీన్ని అప్పుడు ప్రభుత్వము యూనివర్సిటీకి బదిలించింది. తర్వాత యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమిని ప్రభుత్వం తీసుకున్నది. సో ఈ రెండు కూడా ఒప్పందాలు జరిగాయి. ఇది ఎక్కడిదక్కడ అయిపోయింది. తర్వాత ఈ యూనివర్సిటీ హైదరాబాద్కి సంబంధించినటువంటి ల్యాండ్లో ఇతర కొన్ని నిర్మాణాలు కూడా జరిగాయి. ఆ ల్యాండ్ను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు తన ఆధీనంలోనే పెట్టుకున్నది. అయితే ఇది జరిగింది, అయిపోయింది. ఆ తర్వాత ఏదైతే ప్రభుత్వానికి అప్పగించినటువంటి ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్కు సంబంధించి 2004లో అప్పటి టీడీపీ హయాంలో టీడీపీ ఒక ప్రైవేట్ సంస్థకు 400 ఎకరాలను అప్పగించింది. సో అప్పట్లో వాస్తవానికి ఆ సంస్థ నిర్మాణానికి సంబంధించి సో కొన్ని ఒప్పందాలు ఉంటాయి, ఒక డెడ్ లైన్ కూడా పెట్టుకుంటారు. ఇంతలోపు మీరు ఈ సంస్థను ఇక్కడ నెలకొల్పాల్సి ఉంటుంది. సో ఈ డెడ్ లైన్ వరకు మీరు పూర్తి చేయాలి అని చెప్పేసి కొన్ని నిబంధనలు పెట్టుకుంటారు. ఆ నిబంధనల ప్రకారము అక్కడ ఆ సంస్థను నెలకొల్పలేకపోయారు. సో దీంతో 2006లో కాంగ్రెస్ హయాంలో మళ్ళీ దాన్ని మీరు ఆ నిబంధనల ప్రకారము అక్కడ సంస్థను మీరు నిర్మించలేకపోయారు కాబట్టి మేము రిటర్న్ తీసుకుంటున్నా అని చెప్పేసి 2006లో ఆ ల్యాండ్ను ప్రభుత్వం రిటర్న్ తీసుకున్నది. ఆ తర్వాత మళ్ళీ ఆ సంస్థకు సంబంధించిన వాళ్ళు కోర్టుకు పోవడము, ప్రభుత్వ వర్షన్ కూడా ప్రభుత్వ తరపు నుంచి కూడా కోర్టుకు పోవడం, ప్రభుత్వ వాదనలు వినిపించడము, అసలు ఏం జరిగింది, నిబంధనలు ఏం చెప్తున్నాయి, ఆ సంస్థకు ఎప్పుడు అప్పచెప్పారు, ఎప్పటి వరకు దాన్ని పూర్తి చేయాల్సి ఉండే, సో ఎందుకు చేయలేకపోయారు, చేయనందుకు ప్రభుత్వం ఎట్లా తీసుకున్నది, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటిపైన కూడా కోర్టులో వాదనలు జరిగాయి, హైకోర్టులో జరిగాయి, తర్వాత సుప్రీంకోర్టులో కూడా జరిగాయి. చివరికి ఇది దాదాపు 20 సంవత్సరాల పాటు పోరాడారు. ఇదంతా కూడా ప్రభుత్వ ల్యాండే అని చెప్పేసి కోర్టులు కూడా తెలిపాయి. సో కోర్టుల నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆ తర్వాతనే మళ్ళీ ఈ ల్యాండ్ను టీజీఐఏసీకి రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్పింది. సో ఇక్కడ అసలు కథ అంతా కూడా ఇక్కడే మొదలైంది. వాస్తవానికి ఇది ప్రభుత్వం ల్యాండే, కోర్టులు చెప్పాయి. సో గతంలో ఎస్సీ మధ్య ఒప్పందాలు కూడా జరిగాయి. తర్వాత అక్కడ హద్దులకు సంబంధించిన దాంట్లో కూడా ఏదైతే ఆ కంపెనీ ఉందో ఆ కంపెనీ సంబంధించినటువంటి ప్రతినిధులు, తర్వాత యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆ రిజిస్ట్రార్తో పాటు అక్కడ ఉండే కొంతమంది ప్రొఫెసర్లకు సంబంధించిన ఆధ్వర్యంలో కూడా జరిగింది అని చెప్పేసి వాళ్ళు ఒక నోటు కూడా రిలీజ్ చేశారు. సో ఇవి వాస్తవానికి ఈ కంచె గచ్చిబౌలికి సంబంధించి గోపనపల్లికి సంబంధించినటువంటి ల్యాండ్కు సంబంధించినటువంటి అసలు విషయాలు ఇవైతే. వీటిని పక్కన పెట్టి అక్కడ ఏదైతే టీజీఐఏసీ సంస్థ అక్కడ నిర్మాణం చేపట్టాలనుకుంటుందో దాన్ని అక్కడ నిర్మాణం చేపట్టనీయకుండా కావాలనే కొన్ని రాజకీయ పార్టీలు దీని మీద తప్పుడు ప్రచారం చేస్తూ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను రెచ్చగొట్టడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లకు కొంత తప్పుడు సమాచారం ఇవ్వడం, ఇట్లా గత 2-3 రోజుల నుంచి కూడా దీని మీద దుమారం లేస్తుంది. కాబట్టి ఈ విషయంలో కొంత గమనించాల్సిన అవసరం ఉంది. సో వాస్తవానికి ఈ ల్యాండ్ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి 400 ఎకరాలు కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాండ్ అనేది ఒక స్పష్టత కూడా ఉంది చంద్రిక.